ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉంటే కొంతమంది యూట్యూబర్లు కావచ్చు, అదేవిధంగా మేము ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అని చెప్పుకునే చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అనంటే వాళ్ళకి అది వాళ్ళు పెయిడా? లేకపోతే వాళ్ళు ఇంకేదన్నా హిడెన్ ఎజెండాతో పనిచేస్తూ ఉన్నారా? ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. కొంతమంది రీసెంట్‌గా నేను వాళ్ళ పేర్లు కూడా తలచను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు క్యారెక్టర్‌లెస్ క్యాండిడేట్స్ కూడా మాట్లాడరు. అంత హీనంగా మాట్లాడారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండడానికి అనర్హులు. ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒకతను ఎవరో ఉన్నాడంట. ఫేమస్ యూట్యూబర్ అంట. అతను ఏమంటూ ఉన్నాడంటే మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడు. పురాణాల్లో మహిళల గురించి మాట్లాడుతున్నాడు. అతను ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాడో ఏదో నాకు తెలీదు. అతను ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి కొన్ని క్యాస్ట్లను టార్గెట్ చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాడు. అతన్ని రీసెంట్‌గా అరెస్ట్ చేస్తే కొంతమంది వచ్చి ఇలాంటివి ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అంటున్నారు. ప్రశ్నించడం అంటే ఏంటి? మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడడమా? అదేవిధంగా కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడడమా? నోరు ఉంది కదా, నాలుగుకి నరం లేదు కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమా? అదే నా ప్రశ్నించడం అంటే. ఒక్కసారి ప్రకటన స్వేచ్ఛ లేదా అని అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నాం. నీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇదే విధంగా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారేమో, కానీ సమాజం యాక్సెప్ట్ చేయదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు పెయిడ్ అని మేము ఎందుకంటూ ఉన్నామంటే, మీరు కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి, మతాల మధ్య మీరేదో హైలైట్ అవ్వడానికి ఈ విధంగా మాట్లాడడం అనేది తప్పు. తెలుసుకోండి. ఎందుకంటే నోరు ఉంది కదా, నరం లేదు కదా నాలుగుకి అని చెప్పి మాట్లాడతామంటే ప్రజలు నాలుగు తెగ్గు వస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఎక్కడ కానీ ఒక హుందాతనంగా నడుచుకోవాలి, ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. ఈ దేశ పౌరులుగా మనం ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే విధంగా ఉండాలి. అంతేగాని నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నేను యూట్యూబర్ని, నేను ప్రశ్నిస్తా అని చెప్పి నోటికొచ్చింది మాట్లాడితే ఎవరైనా కానీ పోలీసులు తీసుకొని పోయి కాళ్ళు చేతులు ఇరగ్గొడతారు. ఎందుకు ఇరగ్గొడతారంటే ఇలాంటి మాటలు మాట్లాడినందుకు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఏమంటారు, వీని చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. ఈ విధంగా సమాజం పొల్యూట్ అవుతుంది. సమాజాన్ని పొల్యూట్ చేయాలని ఆలోచించే ఎవరినైనా కానీ భారతదేశంలో చట్టం ఉంది, న్యాయం, ధర్మం అని కొన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మాట్లాడే వాళ్ళకు కూడా చెప్తూ ఉండేది ఏంటంటే, మీరు నిర్మాణాత్మకంగా ఏమన్నా ప్రభుత్వం తప్పిదాలు చేస్తూ ఉంటే ప్రశ్నించండి. సమాజంలో ఏదన్నా అభివృద్ధి జరగాల్సిన విషయాలపైన స్పందించండి. ఇంకా ఏమన్నా వెల్ఫేర్లో మనం ఇంకా ఏమన్నా చేస్తే మన కంట్రీ డెవలప్మెంట్, ఎవడన్నా పేదవాళ్ళ తలరాతలు మారుతాయంటే ప్రశ్నించండి. అదేవిధంగా మనం ఏమన్నా మార్పులు తీసుకొని వస్తే దాని గురించి ప్రశ్న, భవిష్యత్ తరాలకు ఏ విధమైన మనం అందించాలో ఒక హెరిటేజ్ని మనం, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ పాలసీ ఏ విధంగా, దానిపైన ప్రశ్నించండి. ప్రభుత్వాలు కూడా నిర్మాణాత్మకంగా స్పందిస్తాయి. ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్కరం కలిసి ముందుకు తీసుకొని వెళ్ళి మనందరం కలిసి దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దాం. అంతేగాని నోరుంది కదా అని చెప్పి నేను ఇంట్లో ఆడవాళ్ళని తిడతా, నేను పురాణాల్లో ఉండే మహిళల్ని తీసుకొని చెట్ల పడితే అట్లా తిడతా, ఇది వీళ్ళని తిడతా అంటే సమాజం ఊరుకోదు. అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు. నా దృష్టిలో ఏంటంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా నడి రోడ్డు పైన తిప్పించి వార్న్ చేస్తే రేపు ఎవడన్నా మాట్లాడాలంటే, ఆ విధంగా మతాల గురించి, కులాల గురించి చిచ్చులు పెట్టాలంటే భయపడతాడు. మళ్ళీ ఇంకొకటి, రీసెంట్గా ఒకతను తెలంగాణ జర్నలిస్ట్ అంట, ఆంధ్ర వాళ్ళు అరెస్ట్ చేశారు ఇదేదో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని నేను సూటిగా అడగదలుచుకున్నాం. మనందరం భారతీయులం, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఇక్కడ వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తున్నారు జర్నలిస్టులు అంటే, ఎవరెక్కడైనా వాళ్ళ ఒపీనియన్ని తెలియజేయచ్చు, దాన్ని ఎవ్వరు అడ్డు చెప్పరు, దాన్ని అందరూ స్వాగతిస్తారు కూడా. దాని జర్నలిస్ట్ అనే ఒక ముసుగు దొడుక్కొని, ఒక ట్యాగ్ దొడుక్కొని భారత రాజ్యాంగాన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, మళ్ళీ నోరుంది కదా అని బూతులు మాట్లాడేసి బూత్ తమ్లైన్లు పెడితే ఎవరినైనా ఎత్తుకొని కఠినంగా శిక్షిస్తారు. అది తప్పు. ఎందుకంటే నా దృష్టిలో ఏంటంటే, జర్నలిస్ట్ అనేవాడు ప్రజలకు ఉపయోగపడే పైన మాట్లాడాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజల కోసం గలమెత్తాలి, ప్రజలకు తోడుగా నిలబడాలి. అంతేగాని ఎవదో ఒక పార్టీ దగ్గర, రాజకీయ పార్టీ దగ్గర వాళ్ళు వేసే ముష్టి కోసం నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. ఎవరిని పడితే వాళ్ళ పర్సనల్ టార్గెట్ మీన్స్ వ్యక్తిగత హననం. వ్యక్తిగత హననం అంటే నోటికి వచ్చిన బూతుల్ని వీటిని పెట్టి వాడేయడము, వాళ్ళకి నిక్నేములు పెట్టడం, ఇవి తప్పు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా చూసే అతను రాజ్యాంగాన్ని కూడా, మా భారత రాజ్యాంగాన్ని, ఈరోజు ఎవరైనా భారత పౌరులుగా మనందరం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగానికి లోబడి రాజకీయాలు చేస్తూ, రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేస్తూ ఉంటాయి. కానీ అలాంటి రాజ్యాంగాన్ని అతను ఒక పదం వాడాడు. అలాంటి నాలుగు తెగ్గొయ్యబల్ల, అలాంటి తరిగి కొట్టబల్ల, అలాంటి అరెస్ట్ చేస్తే ఈ భారతదేశంలో వాడిని ఎక్కడైనా తీసుకొని పోయి అరెస్ట్ చేయొచ్చు. అలాంటి వాడిని అరెస్ట్ చేస్తే ప్రాంతాల మధ్య డిఫరెన్స్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు అక్కడ అతను అరెస్ట్ చేస్తే తెలంగాణను అరెస్ట్ చేసినట్టు కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు తెలంగాణ, ఆంధ్ర పౌరులు అన్నదమ్ముల వలె కలిసి ఉన్నారు. అందరూ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మనందరం భారతీయులం. అంతేగాని ఎవడో ఒక పనికిమాలిన వ్యక్తి నోటికొచ్చిన బూతులు మాట్లాడి, నోటికొచ్చినట్టు మాట్లాడి ఎట్లంటే అట్ట చేస్తే, వాడిపైన అతను పెట్టిన థంబ్నెయిల్స్ చూస్తే వీడు జర్నలిస్టా అని అనిపిస్తుంది.
అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే కొంతమంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారంటే అలాంటి వాళ్ళకి చెప్పేది అన్న, 2 రాష్ట్రాలకి 2 ప్రాంతాలకి అభివృద్ధి గురించి మీరు సహకరించమని, అభివృద్ధిలో సహకరించుకొని, సంక్షేమంలో సహకరించుకొని, రేపు రానున్న రోజుల్లో ఒక మంచి పాలసీలు తీసుకొని 2 రాష్ట్రాలు ఒక మంచి సహోదర భావంతో ముందుకెళ్లాలని మాట్లాడుకోవాలి. కానీ ఎవరో ఒక పనికిమాలిన వ్యక్తి బూతులు మాట్లాడి పర్సనల్ టార్గెట్లు చేసి మాట్లాడితే అతన్ని అరెస్ట్ చేస్తే మీరు రాష్ట్రం మొత్తాన్ని తీసుకొని రావడం తప్పు. అది గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకొని మీరు నడుచుకుంటే మీకు విలువ ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఎవరో ఒక క్యారెక్టర్లెస్ క్యాండిడేట్ కోసం మీరు వస్తే మీ విలువ కూడా తగ్గిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. అతని కోసం ప్రశ్నించేవాళ్ళు. ఈ రోజు ఇతను ఎవరైతే ప్రశ్నిస్తున్నా అని చెప్పి మతాల మధ్య చిచ్చులు పెట్టి బూతులు మాట్లాడే వ్యక్తికైనా ఈ రోజు జర్నలిస్ట్ అనే ట్యాగ్ తొడుక్కొని నోటికొచ్చింది మాట్లాడే ఈ వ్యక్తి అరెస్ట్ అయినా కానీ ఇవన్నీ కోర్టు ఆర్డర్తో మనం ఈరోజు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ద్వారా నడిపింపబడింది. రాజకీయ పార్టీలైనా ఎవరైనా కానీ కోర్టులో న్యాయస్థానాలు చెప్తే దానికి లోబడి పరిపాలన చేస్తాయి. కొన్ని ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ కూడా న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేసి ఎవరైనా ఒక సామాన్యుడి పిటిషన్ ఇచ్చినా ఆ డెసిషన్ కరెక్ట్ కాదని కోర్టు తీర్పిస్తే ప్రభుత్వం చేంజ్ చేసుకుంటుంది. ఆ విధంగా వీళ్ళిద్దరి ఇష్యూల్లో కూడా కోర్టుల ద్వారా ఏమంటే వీళ్ళేదో నార్మల్గా వీళ్ళేదో మాట్లాడిన దానికి ఎవరినో ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకో ఒక వ్యక్తిని ప్రశ్నించినందుకో కాదు అరెస్ట్ చేసింది. వీళ్ళు ఏంటంటే మతాల మధ్య చిచ్చులు పెట్టే, కులాల మధ్య చిచ్చు పెట్టే, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా వీళ్ళకి ఏంటంటే ప్రశ్నిస్తామనే పేరుతో లిమిట్స్ ని క్రాస్ చేసి మాట్లాడడం వల్ల వీళ్ళని చట్టానికి లోబడి నోటీస్ ఇచ్చి అఫిషియల్ గా ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేశారు. అంతేగాని ఇప్పుడుండే నిజంగా కక్ష సాధింపు అయితే మన రాత్రి తీసుకొని ఎక్కడ వేసి కొట్టేసి లేపేయచ్చు. అది చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని అతిక్రమించేయడం. ఈరోజు వెళ్ళింది ప్రొసీజర్ ప్రకారంగా తీసుకొని పోతే దాన్ని కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తులకి, ఇలాంటి దేశ రాజ్యాంగాన్ని ఎట్లా పడితే అట్ట మాట్లాడే వాళ్ళకి, దేశంలోని మతాలను ఎట్లా అట్ట మాట్లాడే ఒక గౌరవప్రదమైన స్థానాల్లో ఉండే వాళ్ళని, లకారాలతో మాట్లాడే వ్యక్తుల్ని మీరు సపోర్ట్ ఇస్తే మీ విలువ తగ్గిపోతుందని చెబుతూ ఇలాంటి ఇంకొకసారి మాట్లాడిందండి. ఈరోజు ఈ 2 రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించమంటున్నాం. మనం అందరం ఒక తెలుగు వాళ్ళం, మనందరం భారతీయులు. మనం భారతీయులుగా మనందరం కలిసి అభివృద్ధి చేసుకొని ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రేపు భవిష్యత్ తరాల కోసం పనిచేయాలి. అంతేగాని ఎవరో జర్నలిస్టులు అనే ట్యాగులతో, ప్రశ్నిస్తామనే పేరు ట్యాగుతో ఇలాంటి వాళ్ళని మాట్లాడామని మనం సమాజం నుంచి వెలివేస్తే రేపు భవిష్యత్తులో ఎవడు మాట్లాడకుండా ఉంటాడు. లేదంటే ఏంటంటే వీళ్ళని చూసి ఒక 10 మంది తయారై సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతారు. ఇలాంటి వాళ్ళ వల్ల మన అస్తిత్వానికే ప్రమాదం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకసారి ఎవరు కానీ ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టింది, ఎవరైనా వ్యక్తి జరిగితే అది వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా జరిగిన దాడి, ఆ వ్యక్తిగతం దాన్ని తీసుకొని వచ్చి ప్రాంతాలకు ముడిపెట్టడము, రాష్ట్ర ప్రభుత్వాలకు ముడిపెట్టడం అనేది సరైన పద్ధతి కాదు అని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళిద్దరు అరెస్ట్ అనేది నా ఉద్దేశంలో కరెక్ట్. రేపు ఎవడు తప్పు చేయకుండా ఉండడానికి, సోషల్ మీడియాలో లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉండడానికి ఇదే కరెక్ట్ వే. రేపు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే రేపు భవిష్యత్తులో ఎవడు తప్పు చేయకుండా ఉంటాడు. రేపు మనం ఒక మంచి డైరెక్షన్లో వెళ్ళగలుగుతాం. అందుకని ఇలాంటి వాళ్ళని తెలంగాణలో ఉండే జర్నలిస్టులైనా, ఆంధ్రాలో ఉండే జర్నలిస్టులైనా హుందాతనంగా నడుచుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది. లిమిట్స్ని క్రాస్ చేసి వ్యక్తిగత దాడులు, లకారాలతో మాట్లాడేది అదేమి జర్నలిజం? జర్నలిజంలో లకారాలతో మాట్లాడమని చెప్తుందా? ప్రశ్నిస్తామనే పేరుతో మతాలను దూషించమని చెప్తుందా? ఎక్కడా చెప్పదు. ఏ మతం ఒక మతాన్ని దూషించమని చెప్పదు. ఏ జర్నలిజం లకారాలతో మాట్లాడి వీడియోలు చేయమని చెప్పదు. అది గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ ఉన్నాము.